బ్రాండ్ అంబాసిడర్. అప్పట్లో 14 మంది డైరెక్టర్స్ ఉండే, ఇప్పుడు 20 మంది డైరెక్టర్స్, 50,000 పైన బిజినెస్ పార్ట్నర్లు ఇప్పుడు మనం వర్క్ చేసేవాళ్ళు. ఇప్పుడు టీం వర్క్ బిజినెస్ పార్ట్నర్లు అంటే మనం ఇప్పుడు ఇక్కడ బిజినెస్ చేస్తే నువ్వు ఇంత తీసుకోవాలి, జీతం లేదు, దీనికి నీకు ఎంత చేసుకుంటే నీవెంత చేసుకుంటే నీకు, నేనెంత చేసుకుంటే నాకు, నేనంత ఒక సిస్టమ్ అనేది పెట్టిరు ఇక్కడ. ఆ సిస్టమ్ ప్రకారం ఇక్కడ పని జరుగుతుంటుంది. మనకు స్టార్ట్ వచ్చేసి మనకు మంచి ప్రైమ్ లొకేషన్లో మంచి అమ్ముకుంటే ఫ్యూచర్లో వాళ్ళకు రావాలని కస్టమర్కు మంచి ప్రైమ్ లొకేషన్లో మంచి హై డెవలప్మెంట్ చేసి మన బౌండరీ వాల్ ఉంటుంది అక్కడ, సెక్యూరిటీ 24 గంటల సెక్యూరిటీ, మళ్ళీ మనకు వచ్చేసి సీసీ కెమెరాలో కూడా, కెమెరా ద్వారా కూడా మనకు ఆన్లైన్లో చూసుకోవడానికి మనకు అక్కడ వెంచర్కి సీసీ కెమెరాలు కూడా ఉంటాయి అన్నమాట. 24 గంటలు సెక్యూరిటీతో పాటు అవి కూడా ఉంటున్నాయి. మనకు వచ్చేసి ఆదూరి డెవలపర్సు, ఆదూరి ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఆదూరి హెల్త్ విలేజ్, ఆదూరి ఫామ్ ల్యాండ్, డిటిసిపి, హెచ్ఎండిఏ, ఇన్ని రకాలుగా మనకు అమ్ముకోవడానికి ఉంది. హెచ్ఎండి అప్రూవల్ ఉంది, డిటిసిపి అప్రూవల్ ఉంది, మనకు వచ్చేసి ఫామ్ ల్యాండ్ ఫార్మా ఉంది. ఫామ్ ల్యాండ్లో కూడా మనకు ఒక గుంట అంటే 121 గజాలు. ఆ గుంటలో వచ్చేసి మనకు మంచి 8 చెట్లు పెట్టిస్తున్నారు మంచిగా. జామ, మరి మ్యాంగో, మన బంగనపాడి మ్యాంగో, గ్రేప్స్, ఇంకా పనసపండు, అలాంటి 4-6 రకాలుగా చెట్లు పెట్టి ఇస్తారు. మనకు వచ్చేసి ఆదూరి రిసార్ట్ అంటే మనకు వచ్చేసి ఆదూరి రిసార్ట్ ఈ కంపెనీలో మన ప్లాట్ తీసుకున్న ఎవరైతే కస్టమర్ ఉంటారో ఆ కస్టమర్కు 11 టైంలో ఒక సంవత్సరంలో పోవడానికి ఫ్రీగా రిసార్ట్ ఉంటుంది. అక్కడ వచ్చేసి స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, ప్లే ఏరియా ఉంటుంది, మనకు వచ్చేసి గ్రౌండ్ ఉంటుంది, మళ్ళీ జిమ్ ఏరియా ఉంటుంది. అక్కడ అన్ని రకాలుగా సౌలత్ ఉంటుంది అన్నమాట. 11 నెలల తర్వాత ఒకవేళ పోతే ఒక 50%, ఒక 2,000 ఉంది అంటే 1,250 కట్టి కస్టమర్ వెళ్ళాలి. అట్లా ఆ విధంగా ఉంటుంది అన్నమాట. మనకు వచ్చేసి మనకు కస్టమర్కు 11 నెలలు ఇచ్చినప్పుడు తర్వాత ఇంకా ఎక్కువ కావాలి అనుకుంటే వాళ్ళు కొంత అమౌంట్ కట్టాలి. మనకు ఇంకోటి హెల్త్ విలేజ్ అని వచ్చేసింది. ఓల్డ్ హోమ్స్ అని ఉన్నాయి హెల్త్ విలేజ్లో. ఓల్డ్ హోమ్స్ ఉన్నాయి. మళ్ళీ ఏది అంటారు మన మసాజ్ చేసేది అలా, అటువంటి ఒక మొత్తం ఒక ఇదొక బ్రాంచ్, ఇదొక బ్రాంచ్గా ఒక హెల్త్ విల్సన్ అని చెప్పి, హెల్త్ విల్సన్ అనేది ఒక దాంట్లో మనకు వచ్చేసి ఈ ఎలక్ట్రికల్ కార్లు కానీ ఎలక్ట్రికల్ బైకులు కానీ ఉంటే దాంట్లో మనకు ఛార్జింగ్ చేసుకోవడానికి కూడా ఫ్రీగా ఉంటుంది, ఛార్జింగ్ చేసుకోవడానికి కూడా. అందులో మళ్ళీ జిమ్ ఏరియా ఉంటుంది. ప్రతి ఒక్కటి మనకు మసాజ్ చేసుకోవడానికి, మళ్ళీ మెడిటేషన్ ఏరియా ఉంటుంది. 51 అమ్యూనిటీస్ ఉంటాయి అన్నమాట దాంట్లో. మనకు వచ్చేసి ఇక్కడ నేను చూపిస్తాను నీకు. హెల్త్ విలేజ్లో చాలా బాగున్నది. దీనికి సంబంధించింది ఎట్లున్నాయంటే చాలా ఈ 51 అమ్యూనిటీస్ మనము నోట్తో చెప్పడానికి పూర్తిగా మొత్తం చెప్పలేకపోతున్నాం. అయితే మనం దీనిలో చూసుకొని చదివితే ఇంకా పూర్తిగా 51 అంటే గుర్తుకుండే కదా మొత్తం అన్నీ. కొన్ని గుర్తుంటాయి, కొన్ని గుర్తుండే కాబట్టి ఇవో మనకు డ్రీంబల్లి 3, డ్రీంబల్లి 2 అని ఉంది. ఇలాంటివి పెట్టిస్తారనమాట. ఇలా ఇచ్చేస్తారు మనకి. ఇలా స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, కాటేజెస్ ఉంటాయి ఇలా. ఓకే, మనకు వచ్చేసి ఇక్కడ డెవలప్మెంట్స్ కూడా అన్నీ. అక్కడ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ ఉంటుంది, సింబోసిస్ యూనివర్సిటీ, మళ్ళీ అమెజాన్ డేటా సెంటర్, ప్రతి ఒక్కటి అక్కడ ఇక్కడ మన గచ్చిబౌలిలో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అక్కడ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మనకి ఇలా ఉంటాయి అన్నమాట. క్లబ్ హౌసు, ఇది కాటేజెస్, సీనియర్ సిటిజన్ వెల్నెస్ సెంటర్, సీనియర్ సిటిజన్ కొరకు కూడా ఒకటి సపరేట్గా ఉన్నది వాళ్ళ కోసం అని. ఇది ఇక్కడ గోశాల కూడా ఉంటుందన్నమాట. ప్రకృతి ఆరోగ్యశాల ఇక్కడ వచ్చేసి ఒక 5 లక్షల చెట్లను పెడుతున్నారు. మనకు పైన 40 డిగ్రీలు ఉంటే మనకి ఇక్కడ
42 డిగ్రీలు ఉంటే 42 డిగ్రీలు తగ్గి ఉండే విధంగా అంత చల్లదనం పెట్టి చెట్లు పెట్టిస్తున్నారు అన్నమాట చుట్టుపక్కల. అంత చాలా బాగున్నది. ఒక 51 అమ్యూనిటీస్ ఉంటాయి అన్నమాట ఇక్కడ మనకు వచ్చేసి. ఆయుర్వేద ఆర్గానిక్ శాల, ఆరోగ్యశాల, ఆయుర్వేద ఆరోగ్యశాల ఉంది. అకామిడేషన్ బ్లాక్, ఇక్కడ వచ్చేసి అకామిడేషన్ బ్లాక్ 1 బ్లాక్ 2 చాలా అమ్యూనిటీస్ ఉన్నాయి మనకు వచ్చేసి. ఇక్కడ వచ్చేసి గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్సీ 40 ఫీటు 60 ఫీట్ రోడ్డు, 30 ఫీట్ రోడ్డు, సిసి రోడ్డు, ఎంట్రన్స్ లేఅవుట్ విత్ కాంపౌండ్ వాల్, ఫ్రూట్ ప్లాంటేషను ఇన్ ప్లాట్స్, లగ్జరీ క్లబ్ హౌస్, సీనియర్ సిటిజన్ విల్సన్ సెంటర్, బ్యూటిఫుల్ అవెన్యూస్ ప్లాంటేషన్, ల్యాండ్స్కేప్ పార్కు, చిల్డ్రన్ ప్లే ఏరియా, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ కూడా అండర్ గ్రౌండ్ ఉంది, సోలార్ స్ట్రీట్ లైట్స్, సింకింగ్ ఫర్ ఆల్ రోడ్స్, కారు పార్కింగ్, ఈవీ చార్జెస్, ప్లాంటేషన్ అవి ఛార్జీలు పెట్టండి, స్విమ్మింగ్, స్టేట్మెంట్ ప్లాంట్, వాటర్ ట్యాంక్ ఉంటుంది, వాటర్ కనెక్టివిటీ ఈచ్ ప్లాట్కు, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్లాంట్ ఉంటుంది, స్క్రబ్బింగ్ స్టోన్స్ విత్ ప్లాంటేషన్, 100 క్లియర్ టైటిల్ ఉంటుంది, వాస్తు ఉంటుంది, 24/7 సెక్యూరిటీ సీసీ కెమెరా. ఇది మనకు ఇంకా వచ్చేసి క్రికెట్ నెట్టు, బ్యాడ్మింటన్ కోర్టు, టెన్నిస్ కోర్టు, వాలీబాల్ కోర్టు, ఓపెన్ ఓపెన్ జిమ్స్, హెల్ప్ బాస్కెట్బాల్ కోర్టు, ఓపెన్ కన్వెన్షన్ అంటే ఓపెన్ ఏరియా, ఫుల్ ప్లేస్ కూడా ఉంటుంది ఓపెన్ కన్వెన్షన్. ఇలా చెప్పుకుంటూ పోతే మొత్తము చాలా ఇవన్నీ 51 ఉన్నాయన్నమాట. ఇది హెల్త్ విలేజ్ అనేది. నెక్స్ట్ మనకు వచ్చేసి 4 హైవేస్లలో ఉన్నాయి మనకు. హైవేస్లో అంటే వచ్చేసి వరంగల్ హైవేలో ఉన్నాయి, విజయవాడ హైవేలో ఉన్నాయి, ముంబై హైవే ఉంది, బెంగళూరు హైవే. ఇవి 4 హైవేలో మనకు వచ్చేసి 25 వెంచర్లు ఇప్పటికీ రన్నింగ్లో ఉన్నాయి మనకు. మనం వచ్చేసి 50 వెంచర్స్ కంప్లీట్ అయినాయి ఇప్పటి వరకు. మన కంపెనీ వచ్చేసి ISO సర్టిఫికేట్ నంబరు 9001 మన 2015లో వచ్చింది. 2020, 21, 23లో మనకు బెస్ట్ ఎకనామిక్ అవార్డ్స్ వచ్చింది కంపెనీకి. మళ్ళీ 2023లో HMTV అవార్డ్స్ వచ్చింది. ఇప్పుడు రియల్ ఎస్టేట్ సెక్టార్లో 2nd ప్లేస్లో ఉంది. 2026 నుంచి 27 నాటికి మన ఆంధ్ర తెలంగాణలో నంబర్ 1 పొజిషన్లో ఉండాలనే కాన్సెప్ట్ తీసుకొని కంపెనీ ఒక విజన్ పెట్టుకొని మన రామాంజనేయులు సారు ఆ విజన్ ప్రకారం కంపెనీకి ముందుకు తీసుకెళ్తున్నాడు అనమాట. ఆ విధంగా ఇక్కడ మనకు ప్రతి కస్టమర్కు కూడా మనకు 3 హైవేలలో రిసార్ట్ కూడా 3 హైవేలలో ఉన్నది. ఎక్కడంటే మనం ముంబై హైవేలో ఒకటి ఇస్తున్నాము, బెంగళూరు హైవేలో ఒకటి ఉంటుంది, ఇంకోటి వచ్చేసి వరంగల్ హైవేలో ఉంటుంది. రిసార్ట్ మెంబర్షిప్ ఉన్నది కదా. ఇక్కడ తీసుకున్న వాళ్ళు ఇక్కడ పోవాలంటే మీరు ఎక్కడ పోవాలనుకున్నా అటు వెళ్ళొచ్చు, ఇటు వెళ్ళొచ్చు. 3 చోట్ల, ఆ 3 చోట్ల ఉన్నది ఇప్పుడైతే. అది రిసార్ట్ది. నెక్స్ట్ మనకు కమిషన్ పరంగా వచ్చేసి మనకు ఒక ఫ్లాటు 1 గుంట అమ్మితే మన గోవా ట్రిప్ ఉంటుంది. 2 గుంటలో 150 గజాలు స్క్వేర్ యార్డ్స్ అమ్మినట్టయితే మనకు మన దుబాయ్ ట్రిప్పు ఒక 2 ఫ్లాట్లకు ఉంది. ఒక ఫ్లాట్ 150 స్క్వేర్ యార్డ్ అమ్మితే మనకు థైలాండ్ ట్రిప్ కూడా ఉన్నాయి. థైలాండ్ తర్వాత దుబాయ్, మలేసియా. అలాగే మనకు ఎలిజిబుల్ అయిన వ్యక్తికి ఒక 1 తారీఖు నుంచి 31 తారీఖు వరకు 30 ఉంటే 30 మన క్యాలెండర్లో ఒక నెల రోజులు తారీఖు ఏదైతే ఉంటుందో ఆ తారీఖు లోపల మన 25% అమౌంట్ కట్టాలి. ఒక 10 లక్షలు అనుకున్నాం ఎగ్జాంపుల్ ఒక ప్లాట్కు. ఆ 10 లక్షలలో మనం సగం చేస్తే 5 lakhs అవుతుంది. 2.5 లక్షల రూపాయలు కట్టినట్టయితే మనకు ఎవరైతే అసోసియేట్ ఉన్నారో వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అన్నమాట. అది ఈ విధంగా ఉన్నది కంపెనీ. నీకు బుకింగ్ చేసుకోవాలి, 25% బుకింగ్ చేపియాలి మనం. బుకింగ్ చేపించా 25% కట్టిన తర్వాత మళ్ళీ మనకు వచ్చేసి ఈస్ట్ ప్లాట్ అయితే ఏదైతే ఉంటుందో ఈస్ట్ ప్లాట్కు వచ్చేసి మనకు 200 రూపీస్ ఉంటుంది.
ఎక్స్ట్రా ఛార్జెస్. మనకు నార్త్ ఈస్ట్ అయితేనే 500 ఉంటుంది. మనకు నార్త్ ఈస్ట్ సౌత్ అయినా ఎనీ కార్నర్ 300 రూపీస్ అనేది ఉంటుంది కార్నర్. నార్త్ ఈస్ట్కు 500. అదేవిధంగా దీంట్లో అయితే మనకు హెల్త్ విలేజ్లో వచ్చేసి మనకు ఈస్ట్ ఫేస్కు 300 ఉంది, నార్త్ ఈస్ట్ అయితే 700 ఉంది. మన ఇది కార్నల్ ప్లాట్లకు వచ్చేసి 500 ఉన్నాయి. పరిష్కార్ యార్డ్ దీంట్లో వచ్చేసి హెల్త్ విలేజ్లో దీంట్లో మాత్రం అమ్యూనిటీస్ ఎక్కువ ఉంది కాబట్టి దాంట్లో 200 రూపీస్ 50 ఫీట్ రోడ్కు ఉంది, 40 ఫీట్ రోడ్కు 100 రూపీస్ అలా ఉంది. మళ్ళీ ఇక్కడ వచ్చేసి దీంట్లో అలాగే మనకు ఈస్ట్ ఫేసింగ్కు 300 ఉంది, కార్నర్ ప్లాట్కు 500 ఉంది, నార్త్ ఈస్ట్ అయితే 700. ఇప్పుడు నేను చెప్పాను కదండి ఇక్కడ ఉంది. ఇదన్నమాట మన ప్రైజ్ వచ్చేసి 20,299. మనము 90 డేస్ ఆప్షన్ ఉంటుంది, 30 డేస్ ఆప్షన్ ఉంటుంది, 45 డేస్ ఉంటుంది. అయితే కస్టమర్ 45 డేస్లో ఒకవేళ నేను కడతాను అంటే కొంచెం అమౌంట్ ఒక 100 రూపాయలు దీనికి తేడా ఉంటుంది. మనకు వచ్చేసి 90 డేస్ ఎవరికైనా డబ్బుల విషయం లక్షల్లో కాబట్టి అంత అర్జెంటుగా తీసుకోలేరు కాబట్టి 90 డేస్ ఆప్షన్, 45 డేస్ ఆప్షన్ ఉంది. లేదు నాకు మొత్తం ఒకటేసారి కట్టేస్తానంటే మనకు ఏ ఆప్షన్లో మనకు వితిన్ 15 డేస్లో కంప్లీట్ చేసుకోవాలి పేమెంట్. అయితే మనకు రిజిస్ట్రేషను నీకు వారం రోజులలో రిజిస్ట్రేషన్ అయితే వచ్చేస్తుంది. లేదు కొంచెం 90 డేస్కి వెళ్ళినట్టయితే మనకు వచ్చేసి 45 డేస్ లోపల మనకు రిజిస్ట్రేషన్ అనేది మనకు ఫైల్స్ వచ్చేస్తుంది. మనకు 30 ఇయర్స్ లింక్ డాక్యుమెంట్ ఇస్తుంది కంపెనీ. 30 ఇయర్స్ 30 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ ఉంది మన దగ్గర. 40 ఇయర్స్ వాడు కూడా ఇంకా 10 ఇయర్స్ ఎక్కువ ఇచ్చింది కంపెనీ నుంచి. ఈ విధంగా ఉన్నది. మనకు కస్టమర్కు ప్రైమ్ లొకేషన్లో ఉంటే వాళ్ళు రేపు పొద్దున 4 రూపాయలు అమ్ముకున్నా లేదా ఇల్లు కట్టుకున్నా కిరాయిలు వస్తాయి కాబట్టి ఎక్కువ గ్రోత్ ఎక్కడైతే పెరుగుతుందో అటు సైడే మన వెంచర్లు ఉన్నాయి. ఇప్పుడు షాద్నగర్ నెక్స్ట్ సిటీ చాలా ఇది ఉంది. అక్కడ వచ్చేసి అమెజాన్ ఉంది, పిఎన్జి ఉంది, జాన్సన్ అండ్ జాన్సన్ ఉంది. మళ్ళీ అక్కడ వచ్చేసి ఈ రామాంజనేయులది ఒక టచ్ ఆఫ్ ఈక్వాలిటీ అని ఉంది. అక్కడ టూరిస్ట్ హబ్ ఉన్నది అక్కడ. ఇంకొకటి మనకు ఎంఎంటీఎస్ రైలు అక్కడ నుండి మన ఎంఎంటీఎస్ రైలు ఎక్కడ నుండి అంటే మన ఈ తిమ్మాపూర్ కొత్తూరు ఉంది కదా, కొత్తూరు తిమ్మాపూర్ ఏరియాలో మన సిటీ నుంచి అవుట్స్కట్ నుంచి వచ్చిన అన్ని స్టేట్ల నుంచి వచ్చినాయి. అక్కడ ఒక రైల్వే హబ్ అవుతుంది. ఇప్పుడు చెర్లపల్లిలో ఎలా ఉందో ఆ విధంగా ఇక్కడ రైల్వే హబ్ ఉంది. మనకు అక్కడ నుండి విదేశాలకు వెళ్ళాలంటే వితిన్ 25 మినిట్ నుంచి 30 మినిట్లో మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. షాద్నగర్ ఏరియాలో ఏదో ఒక టైంలో ప్రతి ఒక్క ఏరియాకు పోవడానికి బస్ డిపో కనెక్టివిటీ కూడా ఉన్నది. అక్కడ మనకు మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ ఒకటి మెగా కూడా, ఇంకోటి ఇక్కడ మన పరిగి రోడ్లో కూడా ఒకటి 2 దిక్కులు వస్తున్నాయి. ఒకటి ఇటు సైడ్ వస్తుంది, ఒకటి సైడ్ వస్తుంది. మన ఇది జూ పార్క్ ఏదైతే ఉన్నదో అమేంజ్మెంట్ జూ పార్క్ 2000 ఎకరాలలో జూ పార్క్ వస్తుంది అక్కడ. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి మనకు రోహిత్ శర్మ ఒకటి క్రికెట్ స్టేడియం కోసం రోహిత్ శర్మ ఓపెన్ చేసిండు. అక్కడ క్రికెట్ స్టేడియం కూడా ఉంది అక్కడ. అక్కడ ఇన్ని విధాలుగా ఉన్నాయి. మనకు అమెజాన్ డేటా సెంటర్ ఉంది, మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ ఉంది, సింబోసిస్ యూనివర్సిటీ అక్కడనే ఉంది, డిఎల్ఎఫ్ వాళ్ళవి ఉన్నవి, నాట్కో ఫార్మసీ, ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ ఉంది, పిఎన్జి, జాన్సన్ అండ్ జాన్సన్, అమెజాన్ వేర్ హౌసెస్, మళ్ళీ మన ఇవి ఆమ్రో బిస్కెట్ ప్యాకెట్ కంపెనీ ఉంది, మార్బల్ కటింగ్ అక్కడనే మన ఇండియాలో తమిళనాడులో ఒకటి ఉంది, మన ఇక్కడ హైదరాబాద్లో ఒకటి ఉంది మార్బల్ కటింగ్, అది కూడా అక్కడనే ఉన్నది. పెద్ద కంపెనీ. అక్కడ వచ్చేసి మనకు హైవేస్లలో మెయిన్ హైవేలో కూడా ఉన్నాయి. మనకు రోడ్ కనెక్టివిటీ మెయిన్ హైవేలో కూడా ఉన్నాయి. ఇది మన ఈ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు NH44 అనేది ఇండియాలో సెంటర్ నుంచి వస్తుంది. దీనికి అన్ని రోడ్లు దీనికి కనెక్టివిటీ అవుతాయి. అందుకని దీనికి ప్రయారిటీ ఎక్కువ ఉన్నది అనమాట. మన హైదరాబాద్ మీదుగా నాగ్పూర్ నుండి ఏదైతే వస్తుందో కన్యాకుమారి వరకు, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉంది, తమిళనాడు వరకు. ఇండియా సెంటర్ నుంచి వెళ్ళిపోతుంది ఈ రోడ్డు స్ట్రేట్గా. అందుకోసమని అక్కడ ఉన్నాయి మన వెంచర్లు ఎక్కువ. ఇది ఇంకేమన్నా చెప్పమంటే చెప్పండి, ఏమన్నా మర్చిపోతే క్షమించండి. నాకు తెలిసి తెలియకుండా కొన్ని చెప్పాను. ఓకే, మంచిదన్న. నాతో పని లేదుగా.
సార్ ఇది ఈ మల్లయ్య అని సార్ వచ్చిండు. షాకిర్ సార్ మనం యాడ్ చేస్తుంటే సార్ ఇందాక సేల్స్ ఇచ్చిండు, మధ్యలో మళ్ళీ గ్యాప్ ఇచ్చిండు. మన డైరెక్టర్ సార్ సత్యనారాయణ సార్ అని చెప్పాను కదా. ఓకే, ఇదే ఊరినే జస్ట్ ఏం లేదు, లంచ్ చేసి వద్దామని, లంచ్ చేసి కొంచెం పని ఉంది బయటకు వెళ్దామని. సరే ఓకేనా, కలుద్దాం.